అంటే నీలోకి నువ్వు ప్రయాణించడం. యోగా అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడం. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక భావనలను మిళితం చేసి మనలోని శక్తిని ఉత్తేజం చేసే ఆయుధమే యోగా. యోగా గురించి తెలుసుకోవాలంటే భారతీయ మూలాల్లోకి వెళ్ళాలి. యోగాను విశ్వజనీయం చేసిన మన సంప్రదాయాలను తట్టిలేపాలి. యోగాకింత ప్రాచుర్యం రావడం వెనుక ఉన్న భారతీయ శక్తి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏ దేశమేగినా ఎందుకాలిడినా యావత్ ప్రపంచం యోగా గురించే చర్చిస్తోంది. సామాన్య ప్రజల నుంచి దేశాధినేతల వరకు అంతా యోగాసనాలు వేస్తున్నారు, త్రికరణ శుద్ధిగా ఆచరిస్తున్నారు. నేటి ఆధునిక సమాజం మొత్తం యోగా చుట్టూనే తిరుగుతున్నా, కంప్యూటర్, రోబో యుగంలోనూ యోగా గురించి మాట్లాడుకుంటున్నా ఆ ఘనత ప్రాచీన భారతీయ సమాజానికే దక్కుతుంది. అందుకే నేటి తరాలు యోగా ఆద్యులకు రుణపడి ఉండాలంటారు యోగా గురువులు. యోగా అంటే చాలా మందికి ఏవో ఆసనాలు వేయటం అనే అభిప్రాయం ఉంది. శరీరాన్ని తేలిగ్గా అటు ఇటు తిప్పటం మాత్రమే యోగా కాదు. యోగా మూలాల్లోకి వెళితే దాని పరమార్థం తెలుస్తుంది. ముఖ్యంగా ఈ యోగా అనేది ఇక్కడ ఈ కర్మభూమి ఈ భారతదేశంలోనే ఉద్భవించింది. అది మనం తొలినాళ్లలో ఆ రోజుల్లో ఇక్ష్వాకుల కాలంలో మనం దాన్ని అనుసరించే వాళ్ళము పూర్వం రోజులు. కానీ ఈ రోజుల్లో కాలక్రమేణా మనం మర్చిపోయాం. కానీ పాశ్చాత్య దేశాలన్నీ వాటిని గుర్తించాయి. యూజ్ అనే సంస్కృత ధాతువు నుంచి వచ్చింది యోగా అనే పదం. యోగా అంటే కలయిక, ఐక్యం చేయటం. దేహాన్ని, మనసును ఒక్కతాటిపైకి తెచ్చి రెండింటి మధ్య సమతౌల్యం సాధించే విధానమే యోగా. మనిషిని తాను చేరుకోగల అత్యున్నత స్థితికి చేరవేస్తుంది యోగా. అందుకే యోగాను శాస్త్రీయమైన సాంకేతిక పరిజ్ఞానంగా కూడా చెబుతారు. యోగాను రెండు రకాలుగా చూడాలి: ధ్యాన యోగం, హఠయోగం. హిందూ ఆధ్యాత్మిక కోణం ధ్యానయోగంలో కనిపిస్తుంది. మోక్ష సాధన, పరమానంద ప్రాప్తి లాంటివి ధ్యానయోగంలో కనిపిస్తాయి. శరీర యోగాన్ని పరిరక్షించి ఉత్తేజాన్ని, ఉల్లాసాన్ని కలిగించే ఆసనాలు హఠయోగంలో భాగంగా ఉన్నాయి. బుద్ధిజం, జైనిజంలో కూడా యోగాను ఆచరించిన దాఖలాలున్నాయి. ఈ రెండు మతాల్లో ధ్యానానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. ధ్యానం ద్వారా జ్ఞానం సంపాదించటాన్ని బోధించాయి. ఆత్మను పరమాత్మలో విలీనం చేయటానికి ధ్యాన మార్గాన్ని బుద్ధుడు, జైనుడు బోధించారు. ఇక భగవద్గీతలోనూ యోగ ప్రస్తావన ఉంది. యోగా పదాన్ని విస్తృతంగా ప్రయోగించడమే కాకుండా 6వ అధ్యాయాన్ని ప్రత్యేకంగా యోగ కోసమే కేటాయించారు. 3 ప్రధాన యోగా విధానాలు కర్మయోగ, భక్తి యోగ, జ్ఞానయోగ గురించి ఈ అధ్యాయంలో లోతుగా వివరణ ఇచ్చింది. హిందూ ఆధ్యాత్మికత నుంచి, యోగుల నుంచి సారాన్ని సంగ్రహించి యోగాకు నియమాలు రూపొందించి సామాన్య ప్రజానీకానికి చేరువ చేసిన ఘనత మాత్రం తత్వవేత్త పతంజలికే దక్కుతుంది. ఆయన రాసిన యోగ సూత్ర గ్రంథం 8 ప్రధాన నియమాలను వివరిస్తుంది. యం, నియం, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యారణ, ధ్యాన్, సమాధి. వీటిని అష్టాంగ యోగ, రాజయోగ అంటారు. సమాధికి చేరుకోవడంతో ఈ దశలు పూర్తవుతాయి. స్వామి వివేకానంద ఈ అష్టాంగ యోగకు ప్రాచుర్యం కల్పించారు. 11వ శతాబ్దంలో పర్షియన్ స్కాలర్ అల్ బెరూని మన దేశానికి వచ్చి 16 ఏళ్ల పాటు ఇక్కడే ఉండిపోయారు. ఆ సమయంలో పతంజలి యోగశాస్త్ర గ్రంథాన్ని అరబిక్, పర్షియన్ భాషల్లోనికి అనువదించారు. 16వ శతాబ్దంలో హఠయోగ గ్రంథం అమృతకుండ కూడా ఈ భాషల్లోనికి అనువాదమైంది. మతపరమైనటువంటిది కాదు, లేదు ఒక దేశానికి, ఒక రాజకీయానికి సంబంధించినటువంటిది కాదు. ఎందుకంటే ఆధ్యాత్మికత, యోగం అనేటువంటిది ఆధ్యాత్మికతలో భాగం. ఆధ్యాత్మికత అనేటువంటిది ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటిది. యోగులు అని అంటే ఇక్కడ బ్రహ్మకుమారిస్లో మనం చెప్తూ ఉంటాం అన్నమాట. యోగులము అని అంటే కేవలం ఒక 4 గంటల కోసం, 5 గంటల కోసం యోగా చేసేటువంటి వారు కాదు. మన జీవిత విధానమే శాంతివంతంగా, ప్రేమవంతంగా, ఆనందవంతంగా, ఇతరులకు సహయోగపడే విధంగా, ఈ విధంగా ఉన్నప్పుడు మన యొక్క విధానం, జీవిత విధానమే ఆ విధంగా తయారవుతుంది. అయితే ముస్లిం మైనారిటీల్లో సున్నీ, షియా వర్గాలు యోగను హిందుత్వ కోణంలోనే చూసినా
సూఫీ ఉద్యమం మాత్రం యోగాను పాటించింది. ముఖ్యంగా ధ్యానం, శ్వాస నియంత్రణను సూఫీలు పాటించేవారు. అయితే ఇప్పటికీ యోగాను ముస్లిం వర్గాలు చూసే దృక్కోణంలో మార్పు పెద్దగా రాలేదు. ఇండోనేషియా, మలేషియా, ఈజిప్ట్, సింగపూర్ వంటి దేశాల్లో యోగాను నిషేధిస్తూ మత పెద్దలు ఫత్వాలు జారీ చేశారు. యోగాసనాలు వేసే సమయంలో ఓంకారాన్ని ఉచ్చరించటంపై మన దేశంలో కూడా జాతీయ స్థాయిలో రచ్చ జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో మతాలకు, ప్రాంతాలకు, సంప్రదాయాలకు, నమ్మకాలకు భిన్నంగా యోగాపై ఏకాభిప్రాయం వస్తోంది. యోగాను ఓ జీవన విధానంగా మార్చుకుంటే జీవితం ఎంతో సుఖమయమవుతుంది అన్న స్పృహ పెరుగుతోంది.